అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని ఖర్చులను వారే తీర్చుకునేవాళ్ళు. అక్కడ ఖర్చులన్నీ భరించుకునేవారు. కానీ ఇటీవల కాలంలో వీసా నిబంధనలు కఠినతరం అయిపోవడం, ఉద్యోగాలపైన ఆంక్షలు పెరగడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ స్థలాల్లో తనిఖీలు బాగా పెరిగిపోయాయి. దీనివల్ల చాలా మంది రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో, చిన్న చిన్న సంస్థల్లో పనిచేస్తున్న విద్యార్థులంతా తమ ఉద్యోగాలను కోల్పోయారు. లాస్ ఏంజలస్ లో చదువుతున్న ఒక విద్యార్థి చెప్పిన దాని ప్రకారం గంటకి $1200 సంపాదించే నేను ఇప్పుడు $300 కూడా సంపాదించలేకపోతున్నాను అని చెప్తున్నారు. ఒక్క పూట తిండికి గది అద్దె కట్టుకోవడానికి కూడా కష్టమైపోతుంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు ఖర్చులు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అట్లాంటాలో చదువుతున్న ఒక విద్యార్థి మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో 6గురం కలిసి ఉంటున్నాం. ఖర్చులు తగ్గించుకోవడానికి ఇదే మార్గం, తప్పట్లేదు. ఇంకా షేరింగ్ చేసుకుంటున్నాం. బయట తినడం కూడా మానేశాం. అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టుకున్నాడు. సో ప్రస్తుతం ఆర్థిక సమస్యలే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు పైన కూడా ఆందోళన మొదలైంది. గతంలో చదువు పూర్తి కాగానే ఉద్యోగ అనుభవం కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ పీరియడ్ అనేది ఉండేది. దాని ద్వారా ఉద్యోగాలు సులువుగా దొరికేసేవి ఆ టైంలో, ఒక 1 ఇయర్ లో. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి వరకు అమెరికాలో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య 28% తగ్గింది. అక్కడి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారిపోయాయో అని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. అక్కడికి వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకు కూడా అక్కడి పరిస్థితులను చెప్పి హెచ్చరిస్తున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు అంటున్నారు. అయితే మరి భవిష్యత్తు కోసం పెట్టుబడి అనుకొని అమెరికా వచ్చాం, కానీ మరి ఇక్కడ చదువు పైన కంటే రూల్స్, అద్దె గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. పరిస్థితులు మెరుగుపడకపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని ఒకటే టెన్షన్ అని చెప్పి విద్యార్థులంతా కూడా బాధపడుతున్నారు. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.